ఏపీ రాష్ట్ర రాజకీయ ఫలితాలు వచ్చి దాదాపు 20 రోజులు దాటుతున్నప్పటికి కూడా ఇంకా ఆ హీట్ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జగన్పై కొంత ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మనతో సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పయ్యా. ఇటీవల జగన్ పార్టీ నేతలు అంటే ఓడిపోయిన అభ్యర్థులతో తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జగన్ అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు అధికార పక్షం ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా తాను ఓడిపోయిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోదాము అనుకున్నానని కూడా జగన్ వాళ్ళతో అన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఓడిపోయినంత మాత్రాన అలాంటి కామెంట్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఒకసారి బుర్ర తలకాయలు ఉండదు, మోకాల్లో ఉండదు, అర్థం కదా. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఆయన మతం పుచ్చుకున్న వ్యక్తి హిమాలయాలకు పోతాడు, అక్కడే జపం చేసుకుంటాడు, రుద్రాక్షమాల వేసుకుంటాడు. ఏంది అన్ని పనికి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాసినటువంటి వార్తలు ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా రాస్తుంటారు. పోలవరం 72% కంప్లీట్ అయింది అని రాయలేదా? మరి ఇట్లాంటివన్నీ చాలా రాస్తూ ఉంటారు. తీసే ఇట్లాంటి ఏదో ఒకటి న్యూస్ అంటూ ఉండాలి కాబట్టి చెప్తుంటారు. ఆయన ఎందుకు చేస్తాడు అట్లాంటి పని? చేసేవాడైతే ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పుండేవాడు. ఆయన ఏమైనా చెప్పాడా? ఇవన్నీ పుకార్లు తప్ప ఇంకేం కావు. అవి పుకార్లు ఎవరు పుట్టించారంటున్నావు నువ్వు? అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టించారంటున్నావు. దాని గురించి మీరు నన్ను అడగడం ఏంది, నేను మీకు చెప్పడం ఏంది? ఎందుకు పోతాడు ఆయన? నిజంగా ఆయన కనుక పోవాలనుకున్న పని అయితే జెరూసలేమే పోతాడు. అది ఇక్కడ ఏదైనా చర్చిలో ఉంటాడు. కానీ ఆయన హిమాలయాలకు వెళ్ళి మాల వేసుకుంటాడా? అర్థం పర్థం నేను ప్రచారాలనే చేస్తారంటే జనాల మైండ్ని, అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఆడేటువంటి మైండ్ గేమ్స్ అనేవి. ఎందుకంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి కంఫర్టబుల్గానే బెంగళూరులోనే ఉన్నాడు. ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా నాయకుడి పొజిషన్ ఇవ్వాలా లేదా అనేటువంటిది ఇష్యూ. చట్టం ఏం చెప్పిందన్న సంగతి ఒకసారి చూసుకోవాలి. జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వమండి ఏం చెప్పరు. దానికి ఏదో దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. దానికి పార్లమెంట్ ప్రొసీజర్స్ ఏంటి, ప్రాక్టీసెస్ ఏంటి అనడానికి ఒక 1350 పేజీల పుస్తకం ఉంటుంది. 1950 సంవత్సరం నుంచి 1952 సంవత్సరంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడాను అదే ఫాలో అవుతారు. అది కౌల్ అని వన్ ఆఫ్ ది పర్సన్స్ అన్నమాట. షడ్డర్ అండ్ కౌల్ అంటారు దాన్ని. ఆ పుస్తకంలోనే రాశారు అపోజిషన్ పార్టీ అంటే ఏంటి, అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అవర్ అంటే ఏంటి, స్టార్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఏంటి, స్పీకర్ ఇటుపక్క నుంచి ఎంటర్ కావాలి, పార్లమెంటు సమావేశాలు సంవత్సరానికి 3 సార్లు జరగాలి, ఎన్ని రోజులు జరగాలి, ఇట్లాంటివన్నీ కూడా నా పుస్తకంలో రాసి ఉంటాయి. ఆ పుస్తకం కనుక చదువుకుంటే కనుక మనకి అర్థమవుతుంది. వీళ్ళంతసేపటికి ఏంటంటే 10% కూడా లేరు కదా, 10% కూడా లేరు కదా అంటారు. అంటే 18 మంది లేరు కాబట్టి మీకు అపోజిషన్ హోదా లేదు. చట్టం చదువుకోవాలి. చట్టంలో ఏం రాశారో చదువుకోవాలి. ఆ చట్టంలో అంత క్లియర్గా ఉంది. అపోజిషన్ పార్టీ అంటే ఏంటి, అపోజిషన్ పార్టీ హోదా కనుక లేకపోతే దాన్ని గ్రూప్ అంటారు. ఒక పర్టికులర్ గ్రూప్ అంటారు. 3-4 ఎంపీలు ఉన్నారనుకోండి, దాన్ని ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తారు. ఇండిపెండెంట్స్ అందరినీ కూడా ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తారు. పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు కాక, ఎవరైతే అధికార పక్షము కాకుండా వేరే పక్షం ఉంటుందో ఆ వేరే పక్షంలో పెద్ద పక్షం ఏదైతే ఉంటుందో, అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ లార్జెస్ట్ నెంబర్ అంటారు దాన్ని, పదం అనమాట. ఆ లార్జెస్ట్ నెంబర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ చేత ఎన్నుకోబడినటువంటి పర్సను అపోజిషన్ పార్టీ లీడర్ అవుతాడు. అది చట్టంలో క్లియర్గా ఉంది. ఆ చట్టాన్ని తీసి చెత్తబుట్లో పడేసో, లేకపోతే చట్టం చదువుకోకనో, అజ్ఞానంతోటో, హాఫ్ నాలెడ్జ్తోటో మాట్లాడేటువంటి మాటలు అన్నమాట. అన్నీ ఇలాగే అంటూ ఉంటాం. 1950లో అప్పుడు మనకి ఇంకా జనరల్ ఎలక్షన్స్ రాలా, పార్లమెంట్ అది ఏమీ డిసైడ్ కాలేదు. అప్పుడు స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో గణేష్ వాసుదేవన్ ఎం అని స్పీకర్ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ క్వశ్చన్ అనేది మొట్టమొదటిసారి అరైవ్ అయింది. అపోజిషన్ పార్టీ లీడర్ అంటే ఎవరు, అపోజిషన్ అంటే ఏంటి. అప్పటికి చట్టాలు ఏమి లేవు. ఆయన ఏం చేశారంటే అప్పుడు
10% కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని అపోజిషన్ పార్టీ లీడరు అని ఆయన పెట్టాడు అది. అప్పుడు రాజ్యసభకి వైస్ చైర్మన్ ఉంటారు. రాజ్యసభకి వైస్ చైర్మన్ ఎవరున్నారు? ఫస్ట్ మన రాజ్యసభకి వైస్ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఏమైందంటే రకరకాల చట్టాలు వచ్చాయి. యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. అప్పుడు మళ్ళీ రూల్స్ మారాయి. 1977లో సాలరీస్ అండ్ అలవెన్సెస్ పర్టైనింగ్ టు ది అపోజిషన్ పార్టీ అని ఒక చట్టం తీసుకొచ్చారు. అందులో ఏంటి, వాళ్ళ జీతభత్యాలు ఏంటి, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎలా ఇవ్వాలి, ఏమిటి సంగతి సమాచారం. అందులో కూడాను చెప్పింది ఏంటంటే అపోజిషన్ పార్టీ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్లో అధికార పక్షం కాకుండా వేరే పార్టీలు చాలా ఉన్నప్పటికీ ఏ పార్టీకి అయితే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారో దాన్ని అపోజిషన్ పార్టీ అంటారు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి అతను అపోజిషన్ పార్టీ లీడర్ అవుతాడు. అపోజిషన్ పార్టీ లీడర్ అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది. అంతేగాని 10% అనేటువంటిది ఎక్కడా లేదు. ఒక్కసారి మీరు మళ్ళీ షడ్దర్ అండ్ కౌరన్ అనే పుస్తకం చదువుకోండి. 1250 పేజీలు ఉంటుంది. దాని తర్వాత ఎబ్రివేషన్లు ఎనెక్షర్స్ కూడా ఉంటాయి. అంతా కలిసి కూడాను 1350 పేజీల పుస్తకం. దేశవ్యాప్తంగా పార్లమెంట్ కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ దేశవ్యాప్తంగా దాన్ని ఫాలో అవుతారు. ఈ 1977లో వచ్చిన చట్టంలో అది చెప్పారు. దాని తర్వాత యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని కొన్ని చేంజెస్ చేశారు. అప్పుడు క్లియర్గా చెప్పారు అధికార పార్టీ అంటే ఏంటి, అపోజిషన్ పార్టీ అంటే ఏంటి, అపోజిషన్ పార్టీ లీడర్ ఎలా ఉండాలి, దేన్ని అపోజిషన్ అంటారు, ఇవన్నీ కూడా అందులో క్లియర్గా చెప్పారు. క్లియర్గా చెప్పినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే ఏమవుతుందంటే దాన్నే కనుక అప్లై చేస్తే వీళ్ళకి వచ్చినటువంటిది 11 సీట్లే. ఇంకా వేరే అపోజిషన్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరుగా. అలాంటప్పుడు అపోజిషన్ ఎవరు అవుతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే అవుతారు. ఆ పుస్తకంలో రాసిన దాని ప్రకారము, నేను చెప్పినటువంటి చట్టాల ప్రకారము వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అపోజిషన్ పార్టీ. దాని లీడరు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి, ఆయనకి ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అది చట్టం. ఈ చట్టం చదువుకోకుండా 10% మీకు 10% కూడా లేదు కదండి. 175లో మీకు 18 వచ్చినాయా? రాలేదు కదా, 11 కదా. అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్టిస్తాం, ఎట్లా రికగ్నైజ్ చేస్తాం? కుదరదు. చట్టాలంటూ ఉన్నాయి, చట్ట ప్రకారం పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ కరెక్టే. ఇవ్వకూడదు అని చెప్పి ఒక్కసారి టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తే అది కుదరదు. చట్టం ఏం చెప్పిందో చదువుకోవాలి. అందులో షడ్డర్ అండ్ కౌరన్ అనే పుస్తకంలో డెఫినేషన్లో చెప్పారు. పేజీ నెంబర్ 150లో చెప్పారు. వేరే ఇంకో 3-4 పేజీల్లో కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు దాని ప్రకారం మనం పోవాలి. కానీ చట్టాలను తొంగలో తొక్కేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా అదేగా చేశాడు ఆయన. స్పీకర్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. 23 ఎమ్మెల్యేలను తీసేసుకున్నారుగా. వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ని యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా అనేటువంటిది స్పీకర్ గారి ఇష్టం. అక్కడ టైం లిమిట్ అంటూ లేదు. అందుకని కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నంతకాలము వాళ్ళ యాక్సెప్ట్ చేశాడా చెప్పలేదు, యాక్సెప్ట్ చేయలేదా చెప్పలేదు. టైం లిమిట్ లేదు. మేము మీకు రిజిగ్నేషన్ ఇచ్చేసామండి, 6 నెలల లోపల యాక్సెప్ట్ చేయండి, 90 రోజుల లోపల యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చట్టం లేదు. అందుకని 4 సంవత్సరాల దాకా వాళ్ళు టీడీపీలో ఉన్నారా వైఎస్ఆర్సీపీలో ఉన్నారో తెలియదు. దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఆ పుస్తకంలో చెప్పింది, దానికి అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలు రెండు కనుక చదువుకుంటే క్లారిటీ ఉంటుంది. చట్టాలతో నాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు ఎవడో ఆర్డర్ ఇవ్వడానికి మేము ఇయ్యము, మేము చెయ్యము అంటే కుదరదు. చట్టాలు రాసుకున్నది మనం రాసుకున్న చట్టాలను మనమే వైలేట్ చేస్తే ఎట్లా? ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళే. ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం సబ్జెక్టుకు. 3-4 రోజులు నేను అంటే మన పరిస్థితుల్లో రాలేకపోయాను. 40% మనకు ఓటింగ్ వచ్చింది కాబట్టి, 40% ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి అని అన్నట్లు కూడా, అంటే అప్పుడు మాట్లాడింది ఆన్ రికార్డు టోటల్గా బయటకు వచ్చింది. కానీ వీళ్ళు ఇప్పుడేమో ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాలన్నీ చాలా చేస్తుంటారు. అది హిమాలయాలకు పోతాడంట, ఆ హిమాలయాల్లో కూడా హనుమంతుడు అనేటువంటి ఆయన చిరంజీవిగా ఉంటాడంట, అందుకని ఆయన చూడడానికి పోయాడంట.
ఆయన సహాయం అర్థించడానికి పోయాడంటే ఇట్లాంటి పనికి మాలి ఆయన చాలా పుట్టిస్తారు. మర్చిపోయి నమ్మాల్సిన పని లేదు. ఆయన ఎందుకు వెళ్తాడు ఆ హిమాలయాలకి? విజయమ్మ గారేమో తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ని తీసుకెళ్తుంది. అవును, చేతిలో ఉంటుంది. ఎప్పుడో 3-4 తరాల కిందనే వాళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది పేర్లు జియోర్జ్ రెడ్డి అని అట్లా ఉంటాయి వాళ్ళ పేర్లు కూడా. చివరిలో రెడ్డి అని ఉన్నప్పటికీ వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు. ఇష్టం అది, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు పుచ్చుకోవచ్చు. మనకు అందుకనే రాజ్యాంగంలో కూడా అదే కదా రాసుకున్నాం, సెక్యులర్ స్టేట్ అని కదా రాసుకున్నాం, అవునా? డెమోక్రాటిక్ సెటప్ రాసుకున్నాం కదా, సోషలిస్టిక్ అని రాసుకున్నాం కదా, యూనియన్ ఆఫ్ సోషలిస్టిక్ సావర్జిన్ డెమోక్రాటిక్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అని ఈ పదాలు. అలాంటి కూడా ఆయనకి ఇష్టమైంది ఆయన మతం పుచ్చుకోవడం. ఆయన చర్చికి వెళ్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళాలి. ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు. తప్పే ఉంది దానికి. హిమాలయాలకు ఎందుకు పోతాడు ఆయన? గట్టా ఇంక ప్రతి ఒక్కడు ఎలక్షన్లో ఓడిపోయినాడు ఇంక ప్రతి ఒక్కడు హిమాలయాలకు వెళ్ళిపోతాడే ఏంది? రాజశేఖర రెడ్డి గారు ఏమైనా హిమాలయాలకు వెళ్ళిపోయాడా? ఇందిరాగాంధీ ఏమైనా హిమాలయాలకు పోయిందా? చంద్రబాబు నాయుడు ఏమైనా హిమాలయాలకు పోయాడా? ఇక్కడ కేసీఆర్ కూడా వీళ్ళందరికంటే కూడా కాస్త కూస్త దైవభక్తులైనటువంటి వాడు బ్రహ్మాండమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన ఏమైనా ఓడిపోయాడని చెప్పి ఏమైనా హిమాలయాలకు పోయాడా? పోలేదుగా. చంద్రబాబు నాయుడు వెనుపోటు పొడిచి పదవులు ఆగేసుకున్నాడని ఆయన హిమాలయాలకు పోయాడా? చెప్పులు ఇస్తే ఏమన్నా చీ ఏంది దరిద్రం అని చెప్పి హిమాలయాలకు ఏమైనా పోయాడా? ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి అడుగుతారన్నమాట, అంతకంటే ఏం లేదు. పోలవరంలో 72% కంప్లీట్ చేశానని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు. కాదన్న సంగతి తేలిపోతుంది. ఇలాంటి ఎక్కడ ప్రజలు అడుగుతారని ఇలాంటివన్నీ పిలుస్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారం వల్ల మానసికంగా ఎదుటి మనిషిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏం లేదు, ఇట్లాంటి కనుక మనం అదే పని 1, 2, 3, 4 అబద్ధాలు చెప్తూ ఉంటే, ప్రచారాలు చేస్తుంటే ఎదుటి మనిషి నుంచి రియాక్షన్ ఏమొస్తుందో చూద్దాం అనేటువంటి మైండ్ గేమ్ అనమాట. ఓకే, అంతకు మించి ఇంక ఏమీ లేదు. సార్ అప్పటి సిఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా జెరూసలేం వెళ్ళి వచ్చాడు. అవును, ఈయన కూడా జెరూసలేం పోయి వచ్చాడు. తప్పే ఉంది అందులో. క్రిస్టియన్ మతంలో ఉండేటువంటి వాళ్ళకి జెరూసలేం పోయి రావడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనీసం ఒక్కసారైనా వెళ్ళాలనేది వాళ్ళ కోరిక. చేస్తారు. ముస్లిమ్స్ మక్కా, వీళ్ళు ఇప్పుడు ముస్లిం కనుక మక్కా వెళ్ళినట్టు వెళ్తారు. ఇప్పుడు మనం ఉన్నాము, తెలుగు వాళ్ళమే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడాను తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అవును, ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ కదా. వరల్డ్స్ సెకండ్ రిచెస్ట్ టెంపుల్ కదా అది. మరి ప్రపంచంలో అన్నిటికంటే రిచెస్ట్ టెంపుల్ ఏది అంటే దాన్ని మనం టెంపుల్ అనడానికి వీల్లేదు. వాటికన్ సిటీ పోకుంటారు అవును కదా. అట్లా ఎవరి మత నమ్మకాలను బట్టి వాళ్ళు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాంగాన్ని మనం ఐ థింక్ 44వ అమెండ్మెంట్ 45వ అమెండ్మెంట్ అనుకుంటాం చేసి సెక్యులర్ అనేటువంటి పదాన్ని కూడా ఇంక్లూడ్ చేశాం. అంతకుముందు సెక్యులర్ లేదు మనకి, తర్వాత ఇంక్లూడ్ చేశాం. కానీ ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడంట. 67 సీట్లు వచ్చిన కూడా దడవని మనిషి 16 నెలలు జైల్లో పెడితే దడవని మనిషి ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయి 11 సీట్లు వచ్చినంత మాత్రాన సన్యాసి డ్రెస్ వేసుకొని హిమాలయాలు పోతాడా? ఏమన్నా అర్థం ఉంటుందా? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం మనం. ఎట్ట కుదురుతుంది చెప్పది? అంటే ఎన్ని చాలా అంటూ ఉంటారు, తీసేద్దాం. సార్, గతంలో సిఎస్గా వివరించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యంతో జగన్ స్టీల్ ప్లాంట్ని కూల్చి అక్కడ రాజధాని నిర్మిద్దామని చెప్పి ఆయన అనగానే ఈయన షాకు గురయ్యాట. అది ఒక టీవీ డిబేట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నటువంటి వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు. నేనైతే చూడలేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు కూడా మంచి మిత్రుడే. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాడు. అవును, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, అన్న మరి మీ ఇష్టం ఎవరినైనా పెట్టుకోండి, మీరు మీ చేతిలోనే ఉండేటువంటి అధికారం కదా అది, చీఫ్ సెక్రటరీగా వేరే వాళ్ళని పెట్టుకుంటే పెట్టుకోండి అంటే నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది. నాకు కూడా మంచి మిత్రుడు కాబట్టి నేను అడిగితే లేదన్నా భలేవాళ్ళే, మీరు లేకపోతే ఎట్లా, మీకంటే నాకు అడ్వైజ్ ఇచ్చేటువంటి వాళ్ళు దొరుకుతారు కదా, నో మీరు చీఫ్ సెక్రటరీగా ఉండాలి అంటే ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. సరే 9 నెలల తర్వాత ఏం జరిగిందో ఏమో మనకి తెలియదు, అబ్రూటెడ్గా ఆయన తీసేశారు. ఆ విషయంలో మటుకు ఈ పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా బాధ అనిపించింది. చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఇంకొక 5-6 నెలల్లో రిటైర్ అయిపోయేటువంటి మనిషిని ఆ విధంగా అబ్రూటెడ్గా తీసేయడం అనేటువంటిది నాకు తెలిసి ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా చేయలేదు. మరి ఎందుకు తీసేశారు అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని అపాయింట్ చేయించుకోవడము, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్సీ, చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయడం అనేటువంటిది ముఖ్యమంత్రి
తీసుకునేటువంటి నిర్ణయం. అలాంటప్పుడు ఏంటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదో అన్నారు, అది ఇది సంఘ సంవత్సరం మీరు అంటున్నారు కదా, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్. అంటే ఒక సారీ, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నాడా లేదని పక్కన పెడితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్లేస్లో రాజధాని నిర్మాణం చేసి అసలు ఛాన్స్ కనీసం ఆలోచన కూడా వస్తుందా? స్టీల్ ప్లాంట్ని దాన్ని డిస్మాంటిల్ చేసి దాన్ని అంతా కూడా భూమిని సదరం చేసి అక్కడ క్యాపిటల్ కట్టాలి అంటే అసలు అవసరమే లేదు. చుమించుగా నాకు తెలిసైతే 12,000 ఎకరాలు ఏమో ఉంది వాళ్ళ కింద. ఇప్పటికి కూడా చాలా గ్రీనరీ ఉంటుంది అక్కడ, ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. మామూలుగా వైజాగ్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే అక్కడ ఉన్న గ్రీనరీ మూలకంగా 7-8 సెంటీగ్రేడ్ తక్కువ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటంటే అది 2000, 2500, 1400 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఉంటుంది అది. ఆ బ్లాస్ట్ ఫర్నెస్ కానీ అది కానీ రష్యన్స్ పెట్టారు, దాన్ని టెంట్లు వేసుకొని కట్టించిపోయారు తెలిసిన రష్యన్స్. దాన్ని అక్కడి నుంచి కదిలించాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు కానీ, మధ్యలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ ఆ స్టీల్ ప్లాంట్కి గనులు అలాట్ చేయలేదు. దాని మూలకంగా వీళ్ళు బయట రా మెటీరియల్ కొనుక్కుంటే టన్నుకి 2-3 వేల రూపాయలు తేడా వస్తుంది. దాని మూలకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటి నష్టాల్లోకి పోయింది కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అంటారు. మరి వేరే వాడికి ప్రాఫిట్లోకి ఎట్లా వస్తుంది అది? ఇప్పటికైనా కొంపలు అంటుకుపోయింది ఏం లేదు. వాళ్ళకి మైన్స్ ఇవ్వమని చెప్పండి, మంచి సొఫిస్టికేటెడ్ ప్లాంట్ అది. అందుకని అలాంటి ప్లేస్లో దాన్ని మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేసే బాగానే ఉంది. డిస్మాంటిల్ చేయడానికి నీకు 2 ఏళ్ళు పడుతుంది. దాన్ని తీసుకెళ్ళి వేరే ఇంకో చోట కనుక పెట్టాలంటే ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. అంత అవసరం ఏముంది కనుక ఎవడన్నా చేస్తాడా? ఒక 70-80 సంవత్సరాలు అయిపోయింది, ఒక 100 సంవత్సరాలు అయిపోయింది, ప్లాంట్ అండ్ మిషనరీ బాగా వీరంటీర్ ఎక్కువైపోయింది, ఇంకా మనం చేయలేము అనుకున్నప్పుడు దాన్ని అప్పుడు డిమాలిష్ చేస్తారు. మనం చేయలేదు, ఏదైనా చేస్తాం. అప్పుడు కాంక్రీట్తో డ్యామ్ కట్టావు, ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది బేట్లో పడిపోతుంది. అందుకని ఏం చేస్తారు, ఇంకో డ్యామ్ కడతారు. ధవళేశ్వరం డ్యామ్ అనేది ఇంచుమించుగా 125 సంవత్సరాలు అయిపోయింది. సర్ ఆర్థర్ కాటన్ కట్టారు, నేను కూడా చూసి వచ్చాను. అది కేవలం 3 TMCల వాటర్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. పులిచింతల ప్రాజెక్టు మొదలుపెట్టారు 1946 దగ్గర నుంచి కూడాను దాన్ని చేయాలి అనుకున్నారు. ఫస్ట్లో ఇప్పుడు పోలవరం ఎక్కడైతే కడుతున్నారో అక్కడ కాకుండా ఇంకా వెనక్కి వెళ్ళి కట్టాలి అనేది ఒరిజినల్ ప్లాన్. మన భారతదేశంలో స్వతంత్రం కూడా రాలప్పుడు. కానీ అక్కడ కానీ వాటర్ కనుక స్టోర్ అయితే భద్రాచలం చుట్టుపక్కల ఉండే చాలా ఫారెస్ట్ ఏరియా మునిగిపోతుంది. అందుకని చెప్పి టేకప్ చేయలేదు, ఒక కారణం. డబ్బులు లేవు, ఇంకో కారణం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005వ సంవత్సరం దగ్గర నుంచి ప్రాజెక్టుని టేకప్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఎప్పుడైనా కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు నీకు కాంక్రీట్ పోయడము, గేట్లు పెట్టడము, రంగులు వేయడము, పెయింట్ వేయడము, డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం అనేటువంటిది ప్రాబ్లం కానే కాదు. ప్రధానమైనటువంటి సమస్యలు నీకు ఎక్కడ వస్తాయంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు భూసేకరణ దగ్గర వస్తాయి. ఒక రైతు ఇస్తానంటాడు, ఒక రేట్ ఎక్కువ అడుగుతాడు, కొన్నేమో డీకే పట్టాలుంటాయి, కొన్నేమో ఫారెస్ట్ ల్యాండ్లో పోతాయి, ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అప్పచెప్పారు. ముందు కెనాల్స్ తవ్వారు, ఆల్మోస్ట్ 80-85% కెనాల్స్ ఆయన ఉన్నప్పుడు తవ్వేశాడు. దానికి టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏమన్నారు, మట్టి వ్యాపారం చేస్తున్నాడు ఆయన, దోచేసుకుంటున్నాడు అన్నారు. నిజంగా ఆయన కనుక ఆ రోజు ఆ పని కనుక చేయకపోతే అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ప్యాచెస్ను కూడాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్వైర్ చేసి కెనాల్ అప్ఫ్రంట్ చేయబట్టి గోదావరిలో నీళ్ళు అనేటువంటిది కృష్ణాలోకి వచ్చి కలిసాయి. దానికి అఫ్కోర్స్ మన ప్రాజెక్ట్ చేశారు, వాటర్ పంపింగ్ ప్రాజెక్ట్ పెట్టారు. కెనాల్ వర్క్ అంతా కూడాను 15% దాకా, మేజర్ డ్యామ్ వర్క్లో 15% అది వర్క్ అనేటువంటిది ఆ కెనాల్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. దాని తర్వాత రీహాబిటేషన్ ఉంటుంది, రీహాబిటేషన్ చేయాలి. ఆ రీహాబిటేషన్ చేయలేదు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ, ల్యాండ్ ఎక్విజిషను, కెనాల్స్ తవ్వడము, రీహాబిటేషన్, పునరావాసం కల్పించడం అనేది చేయలేదు. స్పిల్వే కట్టలేదు, వెనక ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి. పోలవరం ప్రాజెక్టు ముందు కూడా కాఫర్ డ్యామ్ కట్టాలి, అది దాని స్పెషాలిటీ. నార్మల్గా ఏంటంటే వెనక కాఫర్ డ్యామ్ కడితే సరిపోతుంది. కానీ దీనికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి హెవీగా ఫ్లడ్ వస్తుంది గోదావరి.
అదేమో ప్లేన్గా వెళ్ళిపోతుంటుంది, మధ్యలో కొండల గుట్టలు ఎక్కడా లేవు. ఇప్పుడు పులిచింతలు కడుతున్న దగ్గర తప్ప అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడేమో ధవళేశ్వరం 3 TMC వాటర్ కంటే స్టోర్ చేయలేదు. అందుకని ఏమవుతుంది, వాటర్ వెనక్కి పంపుతుంది హెవీగా వచ్చినప్పుడు. అందుకని పులిచింతల ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే వెనక ఒక కాఫర్ డ్యాము, ముందు ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇది చేయాల్సిన పని. అది రివర్ అనేటువంటి పోయే దాని దగ్గర కనుక చూస్తే అదంతా కూడా షాలో ల్యాండ్ కాబట్టి నువ్వు అక్కడ డ్యామ్ కట్టలేవు. అందుకని పక్కగా జరిపి కట్టారు. పక్కగా జరిపిందంటే నదీ ప్రవాహాన్ని ఇటు పక్కకు మళ్ళిచ్చారు. మళ్ళిచ్చి ఇటు తీసుకొచ్చి కలిపారు అన్నారు. ఎందుకంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఈ కొండల మధ్య కట్టారు, బ్రేక్ అవుతుంది. వెనక కాఫర్ డ్యామ్ కనుక కడితే ఏమవుతుందంటే పునరావాసం కల్పించకుండా నువ్వు కాఫర్ డ్యామ్ కనుక కడితే వరదలు వచ్చినప్పుడు అవన్నీ మునిగిపోతాయి. అది చెయ్యాలి. ఇట్లాంటి డ్యామ్స్ కట్టేటప్పుడు ఏమవుతుందంటే 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. క్రిటికల్ పాత్ మెథడ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, మొదట ఏది చివరి ఏది, ఒక్కొక్క దానికి లింక్స్ ఏంటన్న సంగతి చూస్తారన్నమాట. అలాగే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అని ఇంకొక మ్యాథమెటికల్ టూల్ ఇది. అందులో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కాస్టింగ్, ఇంజనీరింగ్ అన్నీ కలిసి ఉంటాయి అందులో. దాన్ని ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అంటారు. ఇట్స్ ప్యూర్లీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కాస్టింగ్కి సంబంధించినటువంటి అవి. మరి ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఉపయోగించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంజనీర్స్ అందరు కూడా వాడతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే కాఫర్ డ్యామ్ ఏమో కట్టారు, కట్టాల్సినంత మేర కట్టకుండా 2 బొక్కలు పెట్టారు. ఎందుకు పెట్టారు? హెవీగా ఫ్లడ్ వచ్చేసరికి వాటర్ పోవడానికి అని చెప్పి బొక్కలు పెట్టారు. ఆ బొక్కలు కనుక పెట్టకపోతేనేమో వెనక భూసేకరణ చేయలేదు కాబట్టి గ్రామాలు మునిగిపోతాయి. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కాఫర్ డ్యామ్ సరిగ్గా కట్టలా. ఇక ముందు కాఫర్ డ్యామ్ అంటారా, అసలు మర్చిపోయారు ఆల్టుగా. ఇన్ని తప్పుడు పనులు చేయడం మూలకంగా ఆ ప్రాజెక్టు డిలే అవుతుంది. ఇప్పుడు మనము చాలాసార్లు చూసే ఉంటారు, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, 2 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్లేదు. పునరావాసం అనేటువంటిది పూర్తిగా కల్పించకుండా, కెనాల్స్ని తవ్వకుండా నువ్వు డ్యామ్ కట్టలేవు. డ్యామ్ కట్టడం అంటే ఏముందా బాయ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంజనీర్లుగా చెప్పి కాంక్రీటు, సిమెంటు, ఐరన్, స్టీల్ అప్లై చేస్తే డ్యామ్ లేచిపోతుంది. అంత ఎత్తు కావాలంటే అంత ఎత్తులు వేసుకుంటాం. అది పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడున్న టెక్నాలజీలో అయితే 4-5 సంవత్సరాల్లో డ్యామ్ని ఫుల్ఫిల్డ్గా కట్టేయచ్చు, సందేహమే లేదు. 72% కంప్లీట్ చేశామని చెప్తారు, పచ్చి అబద్ధం. ఎనీహౌ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను కూడా వెళ్ళి పోలవరం డ్యామ్ అనేటువంటిది చూసొచ్చాను, ఎలా ఉంటుంది ఏమిటి సంగతి చూశాను. నేను కూడా చాలామంది ఇంజనీర్స్ని వాళ్ళని అడిగాను, ఏమిటండి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి ఏంటంటే చెప్తే కనుక వీడియో చేస్తాడని చెప్పి చాలామంది భయపడి చెప్పలే నాకు. కానీ రిటైర్ అయిన వాళ్ళని కొంతమందిని అడిగితే చెప్పారన్నమాట. ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక బ్రిడ్జి కడుతున్నారనుకో, 2 పిల్లర్లు ఉన్నాయి ఆ బ్రిడ్జికి అనుకుందాం ఉదాహరణకి. అది వాగులు వంకలు పోతుంటాయి. జనరల్గా ఏం చేస్తారు, చుట్టూరు దానికి ముందు కట్టపోస్తారు. ఒక 7 అడుగులు ఎత్తో, 8 అడుగులు ఎత్తో, 10 అడుగులు ఎత్తో, అందులో వచ్చేటువంటి వాటర్ ప్రవాహాన్ని బట్టి ముందు చుట్టూరు దానికి కట్టగడతారు. 8 అడుగులు కావచ్చు, 10 అడుగులు కావచ్చు. పోలవరం లాంటి దానికైతే ఏంటంటే ఒక 100 అడుగుల పైనే కట్టాలి. అంత దూరం ఎందుకు మనకి? ఒక బ్రిడ్జి 2 పిల్లర్లే వేసుకో. ముందు ఏం చేస్తారంటే వాటరు ఆ ప్రదేశానికి రాకుండా చుట్టూరు కట్టి దాన్ని మళ్ళీ చేస్తారు. దాని తర్వాత అది డ్రై అయిపోతుంది, ఒక్క చొక్క నీళ్ళు కూడా లోపలికి రావు. అప్పుడు నీ గుంత తవ్వుతారు. గుంత తవ్వి ఫుటింగ్స్ వేస్తారు. ఫుటింగ్స్ వేసి పిల్లర్ పైకి తీసుకొని వస్తారు. అట్లనే 2వ పిల్లర్ కూడా చేస్తారు. ఈ 2 పిల్లర్లు పైకి వచ్చిన తర్వాత దాని మీద బ్రిడ్జ్ కడతారు. ఒక 2 పిల్లర్లు ఉన్న బ్రిడ్జ్ అయినా, 10 పిల్లర్లు ఉన్న బ్రిడ్జ్ అయినా కానీ పద్ధతి ఒకటి. డ్రైగా ఉండాలి, నేల పొడిగా ఉండాలి. అప్పుడే నువ్వు కాంక్రీట్ పోసి బేస్మెంట్ అది వేయగలవు. కానీ పోలవరంలో ఏం జరిగిందంటే అక్కడ కాఫర్ డ్యామ్ కట్టకపోయేసరికి నీళ్ళు వచ్చేసినాయి. దాన్ని పక్కకు మళ్ళించి చేయడానికి బదులు ఆ పని చేయకుండా, స్పిల్వే చేయకుండా చేయడం మూలకంగా హెవీగా వాటర్ వచ్చినప్పుడు వీళ్ళు అది చేయకుండా ముందు 90 అడుగులు తవ్వేసి, 90 మీటర్లు అనుకుంటాను అది తవ్వేసి అక్కడి నుంచి కాంక్రీట్ పోసుకుంటూ వచ్చారు. దాంతో ఏమవుతుంది, వాటర్ స్వీపేజ్ వచ్చేసింది. స్వీపేజ్ వచ్చేసి ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాళ్ళు తగ్గలేదు. చేసిన తప్పు ఎవరు చేశారు అంటే ఇంజనీర్లు చేశారా, చంద్రబాబు నాయుడు చేశాడా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఇంజనీర్లు చెప్పినా మనం వినాలి. నేను ఇంజనీర్ కాదు, నాకు సిమెంట్కి ఎంత అవుతుంది, స్టీల్కి ఎంత అవుతుంది, టోటల్గా ఎంత అవుతుందా బాబు సంగతి సంవత్సరం అంటే నేను చెప్తా.
అంతకంటే నేను చెప్పలేను కదా. ఎంత లావు ఉండేటువంటి రాడ్డు వాడాలనేది ఇంజనీర్లు చెప్పాలి. 33 గ్రేడ్ వాడతావా, 43 గ్రేడ్ వాడతావా, 53 గ్రేడ్ సిమెంట్ వాడతావా అనేటువంటిది ఇంజనీర్లు చెప్పాలి. అందులో కాంక్రీట్లో వాడేటువంటి గులకరాయి ఏ సైజు ఉండాలి, 3/4 mm ఉండాలా, 1/4 mm ఉండాలా అనేటువంటిది ఇంజనీర్లు చెప్పాలి. వాటర్ అనేటువంటి దాంతో ఉపయోగించి ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలనేటువంటిది ఇంజనీర్లు చెప్పాలి. నాకెట తెలుస్తుంది? నాకు తెలియదు కదా. అది నేను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతేనేమో మన చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా సరే కాదు. మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ వేరే వాళ్ళు ఇంజనీర్లు చెప్పింది వినకపోవడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. కాఫర్ డ్యామ్ కట్టకుండా పని చేస్తాడే ఎవడన్నా? చుట్టూరు నువ్వు ముందు కట్టి అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఒకవేళ నీళ్లు ఉంటే తోడేసి అప్పుడు నువ్వు కాంక్రీట్ ఫౌండేషన్ వేస్తే పిల్లర్ నిలుస్తుంది. ఒక చిన్న పిల్లర్కే మరి ఇంక డ్యామ్ కంటే ఎట్లా ఉండాలా కదా. నువ్వు ఎప్పుడన్నా ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ వెళ్ళావా? యూపీ వెళ్ళాను. యూపీకి వెళ్ళావు. యూపీలో గంగా నది ఎలా పాతుంటుందో చూసావా నువ్వు? ఒక్కొక్క బ్రిడ్జి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది, విశాలంగా పోతుంటుంది. కొండలో ఒకటి ఏడ కనపడవు. గోదావరి కూడా అలాగే ఉంటుంది. అక్కడ తప్ప నీకు గోదావరి దగ్గర 2 కొండల మధ్య నీటిని నిల్వ చేసేటువంటి ప్రదేశమే లేదు. అలాంటప్పుడు నువ్వు ఆ డ్యామ్ని ఎంత జాగ్రత్త కట్టాలి? నేషనల్ ప్రాజెక్ట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కదా డబ్బులు ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇంజనీర్స్ని పెట్టుకొని వాళ్ళ డిజైన్స్ డ్రాయింగ్స్ తోటి చక్కగా డ్యామ్ కట్టి పెయింట్ వేసి పేరు రాసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటువంటిది చట్టంలో పెట్టారు. సెక్షన్ 94లో అక్కడే పెట్టారు. సెక్షన్ 94లో సబ్సెక్షన్ 1, 2, 3, 4 అని పెట్టారు. ఎంత స్ట్రాంగ్ పదాలు ఉపయోగించారో తెలిసిన? సెలెక్టింగ్, డిజైనింగ్, డ్రాయింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని వాడారు. అర్థం ఏంటో తెలుసా? వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అంటే చాలా రేర్గా వాడతారు. అది 6 నూరైనా 7 సముద్రాలు పొంగిన సూర్యుడు తూర్పు దిక్కున కాకుండా పడమర దిక్కున ఉదయించిన జరిగిన జరుగుగాక, కానీ ఇది మటుకు జరగాల్సిందే అంటే అని అర్థం. వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అనే పదం వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం శుభ్రం కట్టిస్తే మనం హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అనవసరం మన నెత్తిన ఎందుకు దాన్ని పెట్టుకోవడం? నేను కట్టేస్తాను అని చెప్పి పెట్టుకోబట్టి ఇది వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నువ్వు కావాలన్నా కాబట్టి మేము ఇచ్చాం పోవన్నారు. నువ్వు ఇస్తేనేమో ఇట్లాంటి పని చేస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడిని తిడతాడు. వీళ్ళిద్దరు తిట్టుకోవడం సంగతి దేవుడు కానీ తెలుగు ప్రజలు సంక్రాంతి పోవట్లా. బుర్రా బుద్ధి ఉండద్దా మాట్లాడడానికి? 15% దాకా కెనాల్స్ టోటల్ ప్రాజెక్ట్లో, ఇంచుమించుగా 50% అనేటువంటిది రిహాబిటేషన్. 65 అయిపోయింది నీకు అక్కడికే. రిహాబిటేషన్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరగల, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేశాడు. స్పిల్వే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేయలే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేశాడు. గేట్లు పెట్టడం అనేటువంటిది ఆయన చేయలే, ఇతను వచ్చిన తర్వాత చేశాడు. మరి నీకు ఎవరి టైంలో ఎక్కువ పర్సంటేజ్ జరిగినట్టు? కామన్ సెన్స్తో ఆలోచించినా కానీ మనకు తెలుస్తుందిగా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కనుక మీలాంటి వాళ్ళు కనుక అడిగితే కనుక పోలవరాన్ని గురించి కూలంకుషంగా చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు ఆల్ ఇండియా లెవెల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పోలవరం ప్రాజెక్టుని గురించి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. యూ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పర్మిషన్స్ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయనకే అప్పచెప్పారు. చట్టంలో కూడా వాళ్ళు అదే రాశారు. మొత్తము పర్మిషన్లు తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఇచ్చే బాధ్యత మాది అని కూడా రాశారు. ఒకవేళ ఒరిస్సా వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అబ్జెక్షన్స్ కనుక పెట్టినట్టయితే అనేటువంటి పదాలు కూడా రాయాలి. వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్లు పెట్టలేదు అనే రాశారు ఆ చట్టం. ఒకసారి చట్టం చదువుకోండి, తెలుస్తుంది. చెప్పే కదా నేను క్రిటికల్ పార్ట్ మెథడ్, ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్స్ని కనుక చూస్తే ఏ టైంకి ఎంత ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, అందులో ఎర్త్ వర్క్ ఎంత, కాంక్రీట్ వర్క్ ఎంత, పిల్లర్స్ ఏమిటి, గేట్స్ ఏమిటి, సంగతి సమాచారం మొత్తం కూడా డీటెయిల్గా ఉంటుంది అందులో. అదొక్కసారి కనుక బయట పెడితే ఎవరి హయాంలో ఎంత జరిగిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. దాని మీద నేను వైట్ పేపర్ పబ్లిష్ చేశానంటాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, ఏం చేశారనేది చెప్పడంలో తప్పులేదు, కానీ చెప్పేటువంటి దాంట్లో వాస్తవాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఒకసారి మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది కట్టడానికి ముందే ఆ సైట్ ఎట్లా ఉంటుంది, సంగతి సమాచారం అని చెప్పి మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం.
ఒక కామన్ మ్యాన్కి నాకే అనిపించింది అన్నమాట. అరే ఇంత విశాలంగా పారేటువంటి గోదావరికి ఇటుపక్క ఎక్కడో ఒక కొండ ఉంది, అటుపక్క ఎక్కడో ఒక కొండ ఉంది. ఊరి నాయన ఇదంతా ఇది 4-5 కిలోమీటర్లు మోయిన డ్యామ్ కట్టాల్సి వచ్చే పని ఉంటుంది. ఇది ఎట్ట కుదురుతుందిరా నేను అని చెప్పి నాలాంటి వాడికి అనిపించింది. కానీ మనకంటే ఇంజనీర్స్ ఇంకా తెలివిగానే ఉంటారుగా. వాట్ ఈజ్ వాట్ హూ ఈజ్ అనేది వాళ్ళు తెలుసుగా. అందుకని వాళ్ళు ఎక్కడ కట్టాలనేది వాళ్ళు డిజైన్ చేశారు. గోదావరికి ఉన్న ప్రత్యేకత అది. అదొక్కటే కాదు, దేశంలో ఉన్నటువంటి 30 నదులను అనుసంధానం చేస్తూ ఇంచుమించుగా 12 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలి అనేటువంటిది ఒక బృహత్ ప్రణాళిక. ఇప్పుడు 1955లో కేఎల్ రావు గారు ఉన్నప్పుడు ఈ నదులు అనుసంధానం చేయాలని ఆయన చెప్పాడు. కానీ అప్పుడు మనకు బడ్జెట్ లేదు కాబట్టి చేయలే. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఎవరో అలాంటి వాళ్ళు కేసు పెడితే మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాల్సిందే, కంప్లీట్ చేయాల్సిందే అని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఆదేశాలు కూడా ఇచ్చారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ వాళ్ళ ఆదేశాలను తొంగలో తొక్కేస్తుంటారు అనుకో. ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అని చెప్పి చట్టంలో చెప్పినప్పుడు కూడా తొంగలో తొక్కేసి మేము పోనీ దిక్కుమాలిన దగ్గర చెప్పుకోపోనట్టే ఉంటుంది. చట్టాలు రాసుకునేది మనమే, తొంగలో తొక్కేసేది మనమే. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. పోలవరాన్ని గురించి చెప్పాలంటే తప్పులు ఎవరి అనేసండి, వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంఘానికి పోయారుగా. ఏదో చెప్తుంటారయా 72% కంప్లీట్ చేసా ఉంటాడు అదంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ దేవినేని ఉమా ఉన్నాడా? ఆ దేవినేని ఉమా అనేటువంటి ఆయన మినిస్టర్గా ఉన్నాడు. 2018 కల్లా వాటర్ ఇచ్చేస్తాం పోలవరం నుంచి రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి ఎందుకు చేయలేదు నువ్వు? 2019 మే వరకు ఉన్నావుగా, ఎందుకు చేయలేకపోయావు? దాని గురించి కనుక అడిగామనుకో ఇంకేదో మాట్లాడతారనమాట. ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్తాడంట అని చెప్పినట్టు ఉంటుంది. దానికి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉంటుందా? పోలవరం డ్యామ్ పూర్తి అవుతుందిలే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఎప్పుడు అవుతుందో తెలియదు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు అంటాడు. డయాఫ్రమ్ వాళ్ళు సంకన అయిపోయింది. ఇక్కడేమో కాళేశ్వరంలోనూ ఏకంగా కుంగే పోయింది. ఇదంతా దేని మూలంగా జరుగుతున్నాయా బాబు అంటే డబ్బులు. కాంక్రీట్ పోతే నీకు డబ్బులు వస్తాయా? వేరే పనులు చేస్తే నీకు డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బులు రావుగా. కాంక్రీట్ కనుక వస్తే ఏంటంటే చూసారా మిషన్లు తీసుకొచ్చేసాం, అది తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చాం, వేగంగా జరిగిపోతుందని చెప్పచ్చు. జనాలు చూపించడానికి పనికి వస్తుంది అది, కానీ జనాలకు వాడుకోవడానికి కూడా పనికిరాదు. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేదు. కేంద్ర ప్రభుత్వం కట్టించి పెట్టాల్సినటువంటి ప్రాజెక్టుని వీళ్ళు తీసుకొని వీళ్ళ స్వార్థ ప్రయోజనానికి 10 రూపాయల డబ్బులు సంపాదించుకోవడానికి కాంట్రాక్టర్లను కూడా మార్చుకొని నానా గందరగోళం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,28,00,000 మంది ప్రజల్ని పిచ్చోళం చేశారనమాట. నేను చెప్పాలంటే ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. డయాఫ్రమ్ వాల్ సంగనం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ కనుక కట్టాలంటే ఏం చేయాలి? దానిపైన ఇంకొక వాల్ కట్టాలి. పైన ఇంకొక వాల్ కట్టాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇదే పరిస్థితి. నీళ్ళు ఉండకూడదు కదా అక్కడ. నీళ్ళు ఉండకూడదు అంటే పైన కాఫర్ డ్యామ్ కట్టాలి, కింద కాఫర్ డ్యామ్ కట్టాలి, మళ్ళీ దానికి ఖర్చు. అప్పుడు దాని మొత్తాన్ని ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని సముద్రంలోకి వదిలేయాలి, దాన్ని డ్రై చేయాలి. డ్రై చేయాలంటే ఒక ఎండాకాలం మొత్తం దాన్ని ఆరబెట్టేయాలి. ఆరబెట్టేసి నువ్వు అప్పుడు మళ్ళీ కింద నుంచి తవ్వుకుంటూ మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాలి. నార్మల్గా స్టాండర్డ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి నువ్వు డ్యామ్ కనుక కట్టావంటే దాని లైఫ్ 100 years అని లెక్క. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము పోలవరం లాంటి ప్రాజెక్ట్ని మ్యాక్సిమం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి మొదలుపెట్టి 5 సంవత్సరాలు కంప్లీట్ చేయొచ్చు. మరి ఎందుకు చేయలేకపోయారు? డిసెంబరు 10వ తారీఖు 1955వ సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యామ్కి ఫౌండేషన్ వేశారు. ఎప్పుడు? 10వ తారీఖు డిసెంబరు 1955. 1965 కల్లా కెనాల్స్ నీళ్ళు ఇచ్చారు తెలుసా, 10 ఏళ్లలో. ఇప్పుడున్నట్టు లేదు. అప్పుడు మేము హైదరాబాద్ నుంచి పిల్లలుగా ఉండి చదువుకుంటూ ఎప్పుడన్నా సమ్మర్ టైంలో మా ఊరు కనుక వెళ్ళాలంటే డ్యామ్ కింద నుంచి వెళ్ళేవాళ్ళం. మంచెలు కట్టుకొని పోసుకొని వెళ్ళేవాడు. కేసీపీ వాళ్ళే మొత్తం సిమెంట్ సప్లై చేశారు తెలుసా మీకు? కృష్ణా సిమెంట్ ప్రోడక్ట్స్ మాచర్లో వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టింది కేవలం దానికోసమే. మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి నాగార్జున సాగర్ వరకు రైల్వే లైన్ ఉండేది ఎక్స్క్లూజివ్లీ దానికోసమే. వెలగపూడి రామకృష్ణ గారని ఆయన పెట్టాడు అది. వెలగపూడి రామకృష్ణ అంటే సామాన్యమైన మనిషి కాదు. 1944 స్వతంత్రం రాలా దేశానికి. 1944లో ఐసీఎస్ బ్యాచ్ ఆయన. ఆ రోజుల్లో ఐఏఎస్ అనేవాడు కాదు, ఐసీఎస్ అంటారు అన్నమాట, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటారు. లండన్లో సెలెక్ట్ చేస్తారు. మదురైలో కోయంబత్తూరులో కలెక్టర్గా చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని రిజైన్ చేసి కేసీపీ పెట్టి
ఈ దేశానికి నేను ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ పెట్టాడు. ఎంత కమ్మేరో తెలుసా సిమెంట్ బ్యాగ్ నీకు? చెప్తే ఆశ్చర్యపోతావు. ఆ రోజుల్లో సిమెంట్ బస్తా ఒక్కొక్కటి 4 రూపాయలు ఉండేదంట. మా పూర్వీకులు చెప్తే విన్నాను. పావలాకి ఇచ్చాడంట సిమెంట్. నా ఆస్తి పోయినా పర్వాలేదు, కంపెనీకి నష్టం వచ్చినా పర్వాలేదు కాక, ఇలాంటి దాన్ని నేను ఉపయోగపడాల్సిందేం చేశాను. అంత దేశభక్తి ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారో చూపించు నాకు. మచ్చుకు ఒకరిని చెప్పు చూద్దాం. టాటాసు బిర్లాసు చాలా బెటర్. టాటాసు బిర్లాస్ లాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేయబట్టి భారతదేశం పారిశ్రామికంగా ఈ రకంగా అభివృద్ధి చెందింది. దయచేసి రతన్ టాటాని కానీ, ఆదిత్య కుమార్ మంగళం బిర్లాని కానీ, ముఖేష్ అంబానీతోటి, అదానీతోటి దయచేసి కంపేర్ చేయాలి. నేను వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను. సో పోలవరాన్ని గురించి కన్నా చెప్పుకుంటూ పోతే ఇంత ఉంటుంది వ్యవహారం. అందుకని మొత్తానికి పూర్తి అవుతుందిలే, కంప్లీట్ అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే కదా పవర్ ప్లాంట్ కూడా చేశాడు కదా అని చెప్పి కంప్లీట్ అవుతుంది. గేట్స్ కూడా పెట్టారు, సంగతి సమాచారం ఓవరాల్గా కంప్లీట్ అవుతుంది. అది మొత్తానికి కూడాను లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, 7.5 లక్షల ఎకరాలకి 2 పంటలకి నీళ్లు, వైజాగ్ మంచి వాటర్ సప్లై, కృష్ణా డెల్టా కూడా స్టెబిలైజ్ అవుతుంది. అక్కడి నుంచి 80 TMC వాటర్ తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపితే ఏమవుతుంది అంటే కృష్ణా డెల్టా అంతా కూడా స్టెబిలైజ్ అయిపోతుంది. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. 1 TMC నీటితోటి 10,000 ఎకరాల వరి పంట పండించవచ్చు ఒక పంట. అంటే 80 TMC అంటే ఎంత ఉంటుందో చూడు నీకు. దాని మూలంగా పండేటువంటి వడ్లు ఏంటి, ఆ వడ్లను ప్రాసెస్ చేసి వస్తేటువంటి బియ్యం ఏంటి, దాని మొత్తం వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే 1000 కోట్లలో పడుతుంది. గోదావరిలో ప్రతి సంవత్సరం కూడాను కనీసము 2000 TMCల వాటర్ అనేటువంటి సముద్రంలో కలిసిపోతుంటుంది. 4-5 సంవత్సరాలకు ఒకసారి బాగా హెవీ ఫ్లడ్ వస్తుంది. ఆ డ్యామ్ డిజైనింగ్ కూడా ఎట్లా చేశారంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు అడిగితే చెప్పారు, 55 లక్షల క్యూసెక్ వాటర్ని డిశ్చార్జ్ చేసే కెపాసిటీతో పెట్టారట. నార్మల్గా అలాంటి పెద్ద పెద్ద డ్యామ్స్ అనేటువంటిది 35 నుంచి 40 lakh క్యూసెక్స్కి మాత్రమే డిజైన్ చేస్తారట, కానీ ఇది 55 lakhsకి డిజైన్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం శుభ్రంగా కట్టి పెడితే కమ్మంగా తీసుకోక అనవసరంగా మనం నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు, దానికి డబ్బులు లేదని వాళ్ళని తిట్టడం ఎందుకు. నువ్వు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఈ 3,000 కోట్ల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఎట్లా ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు అని నువ్వు వాళ్ళకి కనుక యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనిపిస్తే నీకు ఆ 3,000 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేస్తారు. నువ్వేమో పునరావాసానికి 4,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పావు. వాళ్ళేమో 4,000 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 4,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి నువ్వు కాపర్ డ్యామ్ కట్టకపోతేవి, ముందు కట్టకపోతేవి, వెనక్కి కట్టకపోతేవి, స్పిల్వే చేయకపోతేవి, ఏది చేయకపోతేవి, ఏదో డ్యామ్ కట్టినట్టు కట్టి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేటట్టు కట్టివి. అక్కడేమో నిర్వాసితులకి ఏమో డబ్బులు ఇవ్వకపోతేవి, వాటర్ స్టోర్ చేస్తేనేమో వాళ్ళు మునిగిపోతారా. ఏందంటావు చెప్పి పనికి మారి పనులు కాకపోతే. ఇట్లాంటి నేషనల్ ప్రాజెక్ట్స్కి ఆ విధంగా చేస్తారా? తప్పు కదా. ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ గతం మర్చిపో. ఇప్పటికైనా సరే జరిగినది ఇది అని చెప్పి ప్రజలకి నిజం చెప్పాలి. ఏదో ఒక అబద్ధం చెప్పేసి దాన్ని 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పి 1000 సార్లు చెప్తే తర్వాత వాడు ఏమనుకుంటాడు, ఏందో ఇంత చెడు చెప్తున్నాను, నిజమే కదా అనుకుంటాడు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే. తప్పుడు ప్రచారాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, దాన్ని నిజం చేయాలని చూస్తారు. ఎట్ట కుదురుతుంది నీకు అది? నిష్పక్షపాతంగా ఉండేటువంటి ఇంజనీర్ చేత కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేత కానీ కనుక ఆడిట్ చేస్తే ఏ టైంలో ఎంత కంప్లీట్ అయింది క్లియర్గా తెలిసిపోతుంది. 72%, 72%, పచ్చబద్దాలు చెప్తారా వీళ్ళు? సిఎండేజీ వాళ్ళని వచ్చి ఆడిట్ చేయమని తెలిసిపోతుంది. దానికి గోదావరికి సపరేట్గా ట్రిబ్యునలే పెట్టారు కదా. గోదావరి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ కోసం సపరేట్గా ఒక అథారిటీనే పెట్టారు కదా. ఆ అథారిటీ వాళ్ళు చెప్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, వాళ్ళు చెప్తారు. జలశక్తి మినిస్ట్రీ ఉంది, వాళ్ళు చెప్తారు. 72% అయిపోయిందా, 35% అయిపోయింది, నువ్వు నేను ఎవరా చెప్పడానికి? కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా కాలేదన్న సంగతి తెలుస్తూనే ఉంది, కానీ అదే పనిగా అబద్ధాలు చెప్తుంటారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పోలవరం 72% పూర్తయిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం.